ఛానల్ స్వాగతం. నేను ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చింది, మనము ప్రతిరోజు కానీ వారంలో కానీ అప్పుడప్పుడు దేవుడికి నైవేద్యం పెడతా ఉంటాం. పూజ చేసినప్పుడు కనీసం ఫ్రూట్స్ అయినా పెడతా ఉంటాం. అవి ఏ పండ్లు ఏ నైవేద్యం పెడితే మనకు ఎలాంటి ఫలితం వస్తుందని దాని గురించి మనము తెలుసుకుందాం. ఈరోజు మీరు రెగ్యులర్ పెడుతుంటారు కాబట్టి ఇది తెలుసుకోండి. అరటిపండు సహజంగా మనం పెడుతూ ఉంటాం. అరటిపండు అనేది కామన్, మనం ఇంట్లో ఉంటాం. అరటిపండు అంటే మీరు ఏ దేవుణ్ణి మీరు కొలుస్తారో, అమ్మవారు కానీ అయ్యవారు కానీ ఏ దేవుళ్ళు మీరు కొలిచినా, ఏ దేవునికైనా నైవేద్యం అనేది ఏం ఫలితం ఉంటుంది అనేది అరటిపండు పెట్టేదానివల్ల సమస్త కార్యసిద్ధి, మీరు ఏదైతే పనులు అనుకున్నారో అవన్నీ కూడా మీకు కార్యసిద్ధి జరుగుతుంది. నెక్స్ట్ అరటి గుజ్జు చేసి పెడితే అప్పుల బాధలు తొలగుతాయి. కొబ్బరికాయ కొడుతూ ఉంటాం మామూలుగా. ఏదైనా పనులకు ఆటంకం కలగదు. అందుకే ఏదైనా శుభకార్యాలు మొదలుపెట్టినప్పుడు కానీ, మనము గృహప్రవేశాలు కానీ, మనం ఏదైనా వెహికల్ కొన్నప్పుడు కానీ, ఇంకేదైనా ప్రతి ఒక్కటి ఏ కార్యం మొదలుపెట్టినా మనం కొబ్బరికాయతో పూజలు చేసినప్పుడు కొబ్బరికాయతో మొదలు పెడతాం. అంటే ఏ పనులకు ఆటంకం కలగకుండా సక్సెస్గా మనం అనుకున్నది కావడానికి. నెక్స్ట్ కమలా పండు, ఆరెంజ్. ఆగిన పనులు మళ్ళా పునఃప్రారంభమవుతాయి. ఏదైనా మీరు వర్క్ అనుకున్నారు, అది మధ్యలో బ్రేక్ అయిపోయింది, అది మళ్ళీ పునఃప్రారంభమవుతుంది. యాపిల్ పండు, దరిద్రం అనేది పోతుంది. ఎవరికైతే బ్యాడ్ లక్ ఉందో, దరిద్రం ఉన్నదో, కష్టాలన్నీ తొలగిపోతాయి. సపోటా పండు, సకాలంలో వివాహం జరుగుతుంది. ఎవరికైతే పెళ్ళి సరి కావటం లేదో, లేట్ అవుతుందో, అలాంటి వాళ్ళు ప్రతిరోజు కూడా సపోటా పండు అనేది నైవేద్యంగా పెట్టండి. మామిడి, సంపద పెరుగుతుంది. ఇది సీజనల్ ఫ్రూట్. వచ్చినప్పుడు ఆ సమ్మర్ సీజన్లో పెట్టండి. సంపద అనేది మనకు ఉండేది, ఐశ్వర్యం అనేది పెరుగుతుంది. పనసపండు, శత్రువులపై విజయం సాధించడం. మీ శత్రువులపై మీరు ఆపోజిట్గా ఉన్నారు, బిజినెస్ చేస్తున్నారు, ఏదన్నా కానీ ఎవరైనా శత్రువుల మీద విజయం సాధించడం. ద్రాక్ష పండ్లు, గ్రేప్స్, సుఖ సంతోషాలు, ఐశ్వర్య వృద్ధి. ఇది కూడా సీజనల్లో మనకు దొరుకుతుంటుంది. నేరేడు పండు, శనికి నైవేద్యం పెడితే వెన్నునొప్పి, మోకాల నొప్పులు కూడా తగ్గుతాయి. నేరేడు పండు శనికి పెట్టినప్పుడు ఇవి వెన్నునొప్పి తగ్గుతుంది, మోకాల నొప్పులు కూడా తగ్గుతాయి. ఇవి చేసుకొని ఆచరించాలని, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ అశోక్.